హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే గుండెకు అంటే అడుగుతుంటారు మేడం, హై టెన్షన్ వల్ల అంటే బీపీ అనేది ఎలా తగ్గించుకోవాలి? కంట్రోల్ అవ్వట్లేదు మాకు. అంటే మెడిసిన్స్ ఇచ్చినా కూడా మెడిసిన్స్ ఉన్నంత సేపే తర్వాత కూడా అలానే వస్తుంది సేమ్ అని అంటూ ఉంటారు. మరి మీరు దాంతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటున్నారా? మీ సైడ్ నుంచి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైనా ఒక వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సింటమ్స్ కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాదు, ఫస్ట్ రష్ అవ్వాలి హాస్పిటల్. అంటే మేడం నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఇప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, స్మోక్ చేస్తే టెన్షన్స్ తగ్గుతాయి, రిలీఫ్ అవుతామంటారు. నిజమేనా మేడం అది? అవుతుంది కదా, అందుకే కదా డ్రగ్స్ అలవాటు పడేది. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ నికోటిన్ ఉంది. ఇట్స్ ఎ న్యూరో స్టిమ్యులెంట్, ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ బ్రెయిన్. ఆరోగ్యశ్రీ పథకం అనేది గుండెకి సంబంధించిన వాటిలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏ వ్యాధుల వరకు ఉపయోగించుకోవచ్చు మనం? ఆరోగ్యశ్రీ పథకం గవర్నమెంట్ కామన్ మ్యాన్ కి ఆర్ బిలో పావర్టీ లైన్ ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువ గమనించేది ఏంటంటే, పండుకున్నప్పుడే అంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారంటే వేరే విధంగా ఉండేది. 20-25 మధ్యలో వాళ్ళు ఎక్కువగా నిద్రలోనే చనిపోతూ ఉన్నారు. ఎలాంటి పెయిన్ తెలియకుండా చనిపోతున్నారు. నిద్రలో చనిపోవడానికి కారణాలు ప్రతిసారి గుండెపోటు అవ్వకపోవచ్చు.